5 సంవత్సరాల మీ పరిపాలన మీద కొంత దృష్టి పెడదాం. మీ పరిపాలన కేవలం వెల్ఫేర్ మీద దృష్టి పెట్టారు, డెవలప్మెంట్ మీద లేదు అనేది ఇప్పుడు ఎన్నికల సందర్భంగా జరుగుతున్న అతిపెద్ద చర్చనీయాంశం. మీరు క్లారిఫై చేయదలుచుకున్నారా? ఎస్, మై గవర్నమెంట్, మై ప్రయారిటీస్ ఓన్లీ వెల్ఫేర్ అని చెప్పదలుచుకున్నారా? రెండు బ్యాలెన్స్ చేస్తున్నానంటారా? యాజ్ ఎ సీఎం 5 సంవత్సరాలు పరిపాలన చేసిన మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా ప్రజలకి? బేసికలీ వాట్ ఈస్ డెవలప్మెంట్? నేను చెప్పనా వాట్ ఈస్ డెవలప్మెంట్? దృష్టిలో, ప్రజల దృష్టిలో కానీ ఒక నెరేటివ్ ఏంటి ప్రజల మైండ్లో ఉందంటే, డెవలప్మెంట్ అంటే పెద్ద సిటీ కనిపించాలి, పెద్ద బిల్డింగ్లు కనిపించాలి, గ్లామరస్ జాబ్స్ కనిపించాలి, పెద్ద రోడ్లు కనిపించాలి, వైట్ కాలర్ జాబ్ చేసుకుంటున్న పబ్బులు, క్లబ్బులు, ఆ కల్చర్ కనిపించాలి. ఇదేది ఆంధ్రప్రదేశ్లో లేదు కదా. ఆంధ్రప్రదేశం పేదరికంతో ఉందని కదా బయట ఇంప్రెషన్. ఐల్ కమ్ టు యువర్ థింగ్. గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం. మిమ్మల్ని అడుగుతున్నాం, డెవలప్మెంట్ కాదా ఇది? ఐ మూవ్ ఫార్వర్డ్. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో కొత్తగా 4 సీపోర్ట్లు కడతా ఉన్నాం. రాష్ట్రం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్రంలో 4 లొకేషన్లో 6 సీపోర్ట్లు ఉంటే, ఈరోజు ఈ 59 నెలల కాలంలోనే మరో కొత్త 4 సీపోర్ట్లు కడతా ఉన్నాం. వాయువేగంతో పనులు జరుగుతూ ఉన్నాయి. డెవలప్మెంట్ కాదా ఇది? కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాం. డెవలప్మెంట్ కాదా ఇది? కొత్తగా 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడతా ఉన్నాం. డెవలప్మెంట్ కాదా ఇది? కొత్తగా 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ పరిగెత్తిస్తూ ఉన్నాం పనులు. 10 ఇండస్ట్రియల్ నోడ్స్ పరిగెత్తిస్తూ ఉన్నాం పనులు. ఎయిర్పోర్ట్ల విస్తరణ మొత్తం ఈ 59 నెలల కాలంలోనే జరిగింది, ఇంక్లూడింగ్ కర్నూలు, ఇంక్లూడింగ్ కడప. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయనంటే అది ఈ 59 మంత్స్లో. ఇవన్నీ ఒకవైపున కనిపిస్తూ ఉన్నాయి. యాజ్ వీ స్పీక్ ఆఫ్ డెవలప్మెంట్, ఎంఎస్ఎంఈస్కు మన ప్రభుత్వం ఇచ్చినంతగా సపోర్టు, ఈ 59 మంత్స్లో వచ్చినంత సపోర్టు గతంలో ఎప్పుడు ఎక్కడ రాలా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 స్టేటస్ కన్సిస్టెంట్లీ ఆంధ్ర రాష్ట్రం మెయింటైన్ చేస్తూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మార్పులు చేశారు. ఆంట్రప్రీనియర్స్ అభిప్రాయం కూడా పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు. తీసుకున్న పిమ్మట కూడా వీఆర్ నెంబర్ 1 ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, విచ్ వాస్ నెవర్ దేర్ బిఫోర్. అండ్ ఇవన్నీ ఒకవైపున జరుగుతూ ఉండగా రాష్ట్రంలో వచ్చిన పెట్టుబడులు గతం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం 5 ఏళ్లలో 32,000 కోట్లు వస్తే, ఈరోజు మన హయాంలో 1,00,000 కోట్లు పైగా వచ్చినాయి పెట్టుబడులు. పారిశ్రామికవేత్తలు, గతంలో రాని పారిశ్రామికవేత్తలు, గతంలో ఆంధ్ర రాష్ట్రం ఇటువంటి పేర్లు విరని పారిశ్రామికవేత్తలు, బంగర్లు, బజాంకాలు, శ్రీ సిమెంట్స్ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ, సెంచరీ ప్లైవుడ్స్ ఇట్లాంటి వాళ్ళందరూ ఈరోజు రాష్ట్రంలోకి వస్తూ ఉన్నారు. ఆల్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. ప్రతి గ్రామంలోనూ యూ హ్యావ్ సచివాలయం. అదే గ్రామంలో 4 అడుగులు ముందుకు వేస్తే యూ హ్యావ్ అ విలేజ్ క్లినిక్. అదే గ్రామంలో ఇంకో 4 అడుగులు ముందుకు వేస్తే యూ హ్యావ్ అన్ ఇంగ్లీష్ మీడియం, నాడు నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం స్కూల్. అదే గ్రామంలో ఇంకొక 4 అడుగులు వేస్తే యూ హ్యావ్ అన్ ఆర్బీకే, రైతు భరోసా కేంద్రం. అదే గ్రామంలో యూ విల్ సీ ఫైబర్ గ్రిడ్ నౌ విత్ 3,000 నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలో. ఇవన్నీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న డెవలప్మెంట్. ఎక్కడెక్కడో నేను మాట్లాడడం లేదు, ఏమేమో చెప్పడం లేదు.
నేను చెప్పే ప్రతి మాట కళ్ళ ఎదుట కనిపించే డెవలప్మెంట్. మరి ఎందుకు చాలామందికి ఎందుకు కల్పించడం లేదు? అది చూడాలని లేనప్పుడు కనిపించదు. పచ్చకామరులకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. ఆ మాదిరిగా చూడాలని లేనప్పుడు, స్పెషలీ మన కర్మ ఏందనంటే, ఇక్కడ యుద్ధం ఏం జరుగుతూ ఉందనంటే, వీళ్ళు పేరుకే మీడియా, వీళ్ళు అసోసియేట్ పార్ట్నర్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. అన్ఫార్చునేట్గా వీళ్ళకు మనం చేసే ఏ మంచి కనపడదు. పైగా అబద్ధాలు, వక్రీకరణలతో మనం చేసేదాన్ని కూడా డైల్యూట్ చేసి వేరే రకంగా ట్విస్ట్ చేసి రాసేవాళ్ళు వీళ్ళు. సో ఇటువంటి నెగటివ్ మీడియాతో యుద్ధం చేస్తూ ఉన్నప్పటికీ కూడా జరుగుతూ ఉన్న అభివృద్ధి అయితే ప్రతి చోట కనిపిస్తూనే ఉంటుంది. నేను ఒకటి చెప్తాను రజనీ, వాట్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్? ఈరోజు నేను ఒకటి చెప్తాను. నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్ళు, ఆ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం, 3rd క్లాస్ నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్, 3rd క్లాస్ నుంచే టోఫుల్ యాజ్ అ పీరియడ్ మేడ్ అవైలబుల్ ఇన్ స్కూల్స్. 6th క్లాస్కి వచ్చేసరికి ఎవ్రీ క్లాస్ రూమ్ ఈజ్ డిజిటైజ్డ్ విత్ ఐఎఫ్పి ప్యానల్, డిజిటల్ బోధన 6th క్లాస్ నుంచి. 8th క్లాస్కి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు. గవర్నమెంట్ స్కూల్లో పిల్లలందరికీ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజ్ తెలుగు, ఒక పేజ్ ఇంగ్లీష్. కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉన్న డెవలప్మెంట్ ఇది. వీటికి తోడు తల్లులను ప్రోత్సహిస్తూ పిల్లలను బడులకు పంపేట్టుగా ఓ అమ్మఒడి. ఇట్స్ అ కాంప్రిహెన్సివ్ ప్లాన్. పెద్ద చదువులకు ఏ ఒక్కరూ కూడా దూరం కాకూడదని, పెద్ద చదువులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన. ఫస్ట్ టైం కరికులం పిల్లల చదువుల గురించి ఇంతగా పట్టించుకొని, నాట్ ఓన్లీ అట్ దిస్ ప్రైమరీ లెవెల్ బట్ ఆల్సో అట్ హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్లో కూడా కరికులంలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్, కరికులంలో ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, హార్వర్డ్, ఎంఐటి, స్టాన్ఫోర్డ్, ఎల్ఎస్సి, ఇటువంటి ప్రఖ్యాత యూనివర్సిటీకి సంబంధించిన కోర్సెస్ అవి ఆన్లైన్లో మన కరికులంలో, మన డిగ్రీస్లో అనుసంధానం. వీటి సర్టిఫికెట్స్ ఇచ్చేది వాళ్ళు. జస్ట్ ఇమాజిన్ 15 years డౌన్ ద లైన్, ఈరోజు ఫస్ట్ క్లాస్లో చదువుతా ఉన్న పిల్లోడు 2025 ఐబీ ఫస్ట్ క్లాస్, 2035 ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ ఐబీ కీప్స్ అప్గ్రేడింగ్, 2026 సెకండ్ క్లాస్, 2027 థర్డ్ క్లాస్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. 2035కి వచ్చేసరికి ఆ పిల్లోడు 10th క్లాస్ ఐబీ రాస్తాడు, ఐబీ సర్టిఫికేషన్. దాని తర్వాత డిగ్రీలో జాయిన్ అవుతాడు. డిగ్రీలో 30% ఆఫ్ హిస్ కరికులం అట్లీస్ట్ he will have courses certified by LSE, Harvard, MIT, Stanford. వీళ్ళ కోర్సులు నీ కరికులంలో భాగంగా వాళ్ళ సర్టిఫికెట్లో అట్లీస్ట్ 30-40% he will be holding. జస్ట్ ఇమాజిన్ 15 ఏళ్ళ తర్వాత ఆ పిల్లాడు ఐబీ సర్టిఫికెట్తో, గవర్నమెంట్ స్కూల్ పేద పిల్లాడు, ఐబీ సర్టిఫికేట్తో వచ్చి 10th క్లాస్ పాస్ అయ్యి డిగ్రీకి వచ్చేసరికి 30-40% ఆఫ్ హిస్ కరికులంలో కోర్సెస్ ఆ రకమైన ఇంటర్నేషనల్ ఎల్ఎస్సి, హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ వంటి సర్టిఫికెట్లతో సర్టిఫై చేసిన కోర్సులు, డిగ్రీలతో ఉద్యోగం కోసం అప్లై చేస్తే కెన్ యూ ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ జాబ్స్ యూ విల్ గెట్? దిస్ ఈజ్ కాల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈరోజు ప్రతి పైసా మనం పిల్లాడి మీద, పాప మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ సీడు
పెద్దదై ఒక వృక్షం అవుతే పేదరికం అనేది మటుమాయమైపోతుంది. దట్ ఈస్ కాల్డ్ విజన్. దట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్. దట్ ఈస్ కాల్డ్ అభివృద్ధి. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్, ఇవన్నీ నేను చెప్పిన దానికి అన్నిటితో పాటు దిస్ ఈస్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ లైఫ్స్.